నేను మీ చంద్రరాజ్ అండ్ మనం ఈరోజు వీడియోలో మీ యూట్యూబ్ షార్ట్స్ కి థంబ్నెయిల్ ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో చాలా మందికి యూట్యూబ్ వీడియోస్ కి ఎలా థంబ్నెయిల్ యాడ్ చేయాలో తెలుసు, బట్ యూట్యూబ్ షార్ట్స్ కి ఎలా థంబ్నెయిల్ యాడ్ చేయాలో తెలియదు అన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీ ఎడిటింగ్ యాప్ ఏదైతే ఉంటుందో ఆ ఎడిటింగ్ యాప్ లో సో నేను ఒకటి చూపిస్తాను. సో అలానే చేయండి. చూసుకోవచ్చు, నేనైతే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఒక షార్ట్ అయితే ఎడిట్ చేశాను. ఇప్పుడే ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను మన రూట్స్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్కి అయితే పెట్టాను ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నేను లాస్ట్కి ఒక ఇమేజ్ అయితే యాడ్ చేశాను. సో దీన్ని ఇప్పుడు మీరు ఏదైతే మీ యూట్యూబ్ షార్ట్స్కి థంబ్నెయిల్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడైతే యాడ్ చేయండి అన్నమాట. సో యాడ్ చేసి మొత్తం చిన్నగా చేసేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే పూర్తిగా దీన్ని చిన్నగా అయితే చేసేసాను. సో ఇది కనబడటం కూడా లేదు. సో ఇలా లాస్ట్కైనా ఫస్ట్కైనా చిన్నగా చేసేసేయండి. తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేయండి. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత మీరు దీన్ని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో యూట్యూబ్లోకి వెళ్ళాను. సో మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను. సో కేవలం మీకు చూపించడానికి దీనైతే పబ్లిష్ చేయను, జస్ట్ మీకు చూపించడానికి చూపిస్తున్నాను. సో నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎలాంటి టైటిల్ కూడా ఇవ్వను. సో ఆ టైటిల్ డిఫాల్ట్గా ఒకటి వస్తుంది కదా, సో దాన్ని సెట్ చేస్తాను. కేవలం ఇది మీకు చెప్పడానికి మాత్రమే. సో దీన్ని అప్లోడ్ చేశాను. సో ఇక్కడ డిఫాల్ట్ ఒక టైటిల్ అయితే వచ్చేసింది. సో నేను ఎలాంటి సెట్టింగ్స్ అయితే చేయడం లేదు. సో మీరైతే నార్మల్గా యాజ్ యూజువల్గా చేసేసుకోండి. సో ఇది షార్ట్లోనే సెట్ అయింది. సో చూసుకోవచ్చు మనం. సో చూసారు కదా, నేను దీన్ని ప్రజెంట్ అన్లిస్ట్లో అయితే పెడుతున్నాను. తర్వాత సేవ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే లాస్ట్కి యాడ్ చేశారో థంబ్నెయిల్ మీరు షార్ట్కి పెట్టాలనుకుంటుంది. సో అది మీరు ఏ డివైస్లో అయితే పెట్టలేరు. సో దీనికోసం మీ దగ్గర ఖచ్చితంగా మొబైల్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ మొబైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. సో చూడండి, నేను మన ఛానల్ని మొబైల్ అయితే ఓపెన్ చేశాను. అండ్ సేమ్ వీడియోని ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ పెన్సిల్ ఐకాన్ వస్తుంది, చూడండి. ఒక 1 minute వస్తుంది. యాక్చువల్లీ నెట్ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా వీడియోకి, సో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ టైం లైన్ మీరు లాస్ట్కి పెట్టారు కాబట్టి పూర్తిగా లాస్ట్కి అయితే అనేసేయండి. అండ్ అన్న తర్వాత మీకు కొంచెం లోడ్ అయిన తర్వాత మీరు ఏదైతే పెట్టారో థంబ్నెయిల్ లాగా వీడియోకి లాస్ట్ అన్న మధ్యలో, ఇది ఫస్ట్ అన్న లాస్ట్ అన్న పెట్టండి, మధ్యలో పెట్టకండి. సో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. సో నేనైతే లాస్ట్ పెట్టాను. దాన్ని ఇక్కడ కింద కూడా లాస్ట్ వరకు అనేసాను. తర్వాత లోడ్ అయ్యి సేమ్ ఆ పిక్చర్ వచ్చిన తర్వాత పైన క్లిక్ మార్క్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. అయిన తర్వాత మళ్ళీ సేమ్ మీద క్లిక్ చేసేసేయండి. అండ్ ఇప్పటి నుంచి మీ వీడియోని నార్మల్గా ఎవరన్నా ఫీడ్లో చూస్తున్నట్టయితే వాళ్ళకి ఈ థంబ్నెయిల్ అయితే కనబడుతుంది. సో నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను, చూడండి. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ, నేను ఇప్పుడు ఏ థంబ్నెయిల్ అయితే సెట్ చేస్తానో ఆ థంబ్నెయిల్ ప్రజెంట్ ఇక్కడ కనబడుతుంది, చూడండి. సో అలా మీరు ఏ షార్ట్కైనా థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా వీడియో కావాలన్నా మీతో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం అయితే వీడియో చేస్తాను, లేకపోతే మీ కామెంట్కి రిప్లై అయినా ఇస్తాను అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ ఓకే, ఇక స్టే ట్యూన్, బాయ్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.